నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం 67వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను తమ సమస్యలు కలిసి విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మంది ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో 3000 మందికి సుమారు 1000 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిట్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిట్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్తో కలిసి ఇంటింటికి తిరిగి ఏడాది పాలనపై వివరించారు. సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్ల నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, గత ప్రభుత్వం అరాచక పాలనతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని, సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. చాలా చక్కగా దీన్ని ఈ యొక్క క్లవర్ టాక్స్ ని చాలా చక్కగా డెవలప్ చేశారు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా చేశారు. అయితే అంటే 2014-19లో అయితే గత ప్రభుత్వం దీన్ని యాక్చువల్గా నిర్మాణం చేసి పక్కన పడేస్తే మళ్ళా శాసనసభ్యులు గవర్నర్ చినరాజప్ప గారు దీన్ని ఫినిష్ చేసి యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి గత 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఖజానా ఖాళీ అయిపోయినా 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా దాన్ని ఎలా తీరుస్తూ చేస్తుందో ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు అనేది ఎంతంటే ప్రశాంతంగా రాష్ట్రం ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉందని, అంటే వాళ్ళు ఆ క్రైమ్ని లైక్ చేయటంలా అలా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగింది. ఎక్కడన్నా 1-2 చిన్న విషయాలు ఏదన్నా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అయితే ఇక్కడ చినరాజప్ప గారు ఇవాళ కొన్ని అడిగారు. మున్సిపాలిటీలో ఒక 70 lakhsకి ఒక స్పెషల్ పర్మిషన్ కావాలి, మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండే వాటిని మేము వేరే వాటికి చేసుకుంటామని, దానికి యాక్చువల్గా శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 38 కోట్లు యాక్చువల్గా అమృతలో పెట్టున్నారు. 1000 కోట్లు 38 కోట్లు 38 కోట్లు యాక్చువల్ పెద్దాపురంకి 35 కోట్లు ఇక్కడ సామర్లకోటకి పెట్టున్నారు. అది టెండర్ అయిపోయింది. రేపు 21వ తేదీ ఓపెన్ చేస్తున్నారు. అది అయిపోగానే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వటం, సర్ఫేస్ వాటర్. అలా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలను ఒకటే కోరేది, కొద్దిగా సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్స్ని యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేశారు.
మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యాక్చువల్గా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. రేపు 15వ తేదీ ఆగస్టు 15 డేట్ ఫిక్స్ చేశారు. ఏది మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెడుతున్నామని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెప్తున్నారని, ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపిస్తున్నామని, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని, భారం వేసిందని, ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. పెన్షన్లు 3 నుంచి 4 వేలకు పెంచి ఇస్తున్నామని, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఆయన చెప్పారు. టిట్కో హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కూడా టిట్కో హౌస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు, అందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు గారు అందరూ కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు, మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. మాకు మంత్రులు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్కి కంపల్సరీగా పోవాలి, ప్రతి ఒక్కరికి 10 నుంచి 15 కాన్స్టిట్యున్సీస్ వేశారు. ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఇవాళ నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చాను. ఇప్పుడు 4 o'clock నుంచి యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను కూడా తిరుగుతున్నాను. అయితే ఎక్కడికి పోయినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ప్రజలు మేము ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంతంగా ఉన్నాం సార్, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, ఫస్ట్ అది అంటున్నారు. తర్వాత పథకాలు మాకు అందుతున్నాయి అంటున్నారు. ఎక్కడన్నా చిన్నవి ఉంటే అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వం అవన్నీ యాక్చువల్గా సాల్వ్ చేస్తుందన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నమైందన్నారు. జగన్ సర్కార్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిందని, ప్రజలు కట్టే పన్నులన్నీ అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తామని, వివిధ కేటగిరీల్లో ఉన్న పింఛన్దారులకు 1వ తేదీనే పింఛన్ డబ్బులు అందిస్తున్నామని ఆయన చెప్పారు. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేశాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం. నారాయణ ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 2014లో ఒక హామీ ఇచ్చాను. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకోవాలని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ కట్లైన్ ఫోన్ మూలంగా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మరి నారాయణ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పైప్ లైన్ ద్వారా ఏలేరు నుంచి, మనం గోదావరి అనుకున్నాం, ఏలేరు నుంచి ఇవాళ ప్రాజెక్టు చామలకోట, పెద్దాపురం, పెట్టాపురం, కాకినాడ. అదే ఆ నీరు లేదు, ఇలా వస్తుంది దగ్గర చెప్పి ఇలా తీసుకొచ్చాం. ఏలేరుకి వచ్చింది కూడా గోదావరి నీరు వస్తుందని, కానీ మనం దగ్గర ఉందని చెప్పి ఏరియా ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకి 1,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ 4 మున్సిపాలిటీలు 1000 కోట్లు వచ్చాయి. అలాగే మనకి అది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ బాగుండాలి కదా. మన పెద్దాపురం పైప్ లైన్ దీనికి 100 సంవత్సరాలు చరిత్ర ఉండండి. ఈ ప్రాజెక్టు మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను ఇచ్చిన హామీ ఏదైతే పెద్ద హామీ ఇది, నేను నాకు తెలియకుండా ఇచ్చాను. అంత హామీ వద్దు అనుకోలేదు. మరి ఇలా మన చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ప్రత్యేక తెలియజేసుకుంటూ అప్పుల రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారుకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఆర్థిక వ్యవస్థ గాల్లో పెడుతూ వచ్చాడు.
అయితే ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే మాట ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏది పెట్టామో 100% ఫాలో చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 ఇవ్వటం, బెడ్ మీద ఉంటూ అటెండెన్స్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి 15,000 చేయడం జరిగింది. అంతేకాదు 3 నెలలు అరియర్స్ ఇస్తారని మొదటి నెలలో 7,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, మాట తప్పకూడదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేయడం. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తారని మాట తప్పకుండా చేయడం జరిగింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్న నమ్మకంతో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అయితే ఏ ఇండస్ట్రీ వచ్చినా అది నెలలోనో 2 నెలల్లో పెట్టారు. కొన్ని ఇండస్ట్రీస్కి 1 year పడుతుంది, కొన్ని ఇండస్ట్రీస్కి 1.5 years, కొన్ని ఇండస్ట్రీస్ 2 years, కొన్ని ఇండస్ట్రీస్ 3 years, కొన్ని ఇండస్ట్రీస్ అయితే 4 years కూడా పడుతుంది. ఇట్ ఇస్ అ లాంగ్ రన్. అయినప్పటికీ యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక పెరగాలి, రాష్ట్రంలో ట్యాక్సులు పెరగాలంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఒక పక్క డెవలప్మెంట్ కోసం పాకులాడుతూ, మరొక పక్క సంక్షేమాలు ఏదైతే చెప్పావో చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇవన్నీ ప్రజల్లోకి చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అంటే ఏడాది కాలంలో పరిపాలన గురించి ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి వివరించంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయండి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ దారుణంగా ఉన్నాయని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా డైలాగ్స్ ను పోస్టర్లుగా పెడితే ఇద్దరిని రిమాండ్ కు పంపారన్నారు. ఇబ్బందిగా అనిపిస్తే సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుందని జగన్ అన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద పెద్ద దారుణమైన డైలాగులు ఉంటున్నాయని, కష్టంగా అనిపిస్తే సినిమాలు తీయటం ఆపేయండని జగన్ అన్నారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లో వీళ్ళు చేసినా తప్పే. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. వీళ్ళకి వచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో చెరువుకు వచ్చే మెయిన్ కాలువ మరియు బిఈడి కాలేజ్ సమీపంలోని తోట బంధం కాలువను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు సాగునీటి సమస్యలు లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో విజయవాడ నగర బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు. సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక ఉన్న శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయానికి లంబాడిపేట వీరమ్మ వీధి నుంచి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారికి కేశినేని జానకి లక్ష్మితో పాటు ఇతర మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో పాల్గొని శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారికి బోనాలు సమర్పించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, 46వ డివిజన్ అధ్యక్షుడు పి లోకేష్, సెక్రటరీ డి శ్రీను, మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ, క్లస్టర్ ఇన్ఛార్జ్ డి ప్రభుదాస్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణిలతో పాటు విజయవాడ నగర బంజారా సేవా సంఘం నాయకులు, సభ్యులతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఇది 150వ సంవత్సరం గుడి ముత్యాలమ్మ తల్లి గుడికి దర్శనానికి రావటం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. పైగా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి సారి పంపిస్తారంట అందరూ. అది వినటం కూడా నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అంటే తరతరాల నుంచి ఆచారాలు వస్తూ ఉంటాయి, కానీ 4 తరాల నుంచి ఈ వంశం వాళ్ళు ఆ ఆచారాన్ని ముందుకి తీసుకువెళ్తూ అందరింటికాడి నుంచి సారీస్ అన్ని అమ్మవారికి సమర్పిస్తూ పూజలు నిర్విఘ్నంగా చేపిస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే నేను కూడా మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని కోరుకోవటం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు. గత మా పూర్వీకులు 153 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆచార ప్రకారంగా మేము కూడా ఇలాగా పూర్వీకులు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, మా గ్రామ దేవత, మా లంబాడి వాళ్ళకి గ్రామ దేవత అలా ఉండేది. వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము ఇప్పుడు ఎలా చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు చేస్తే వర్షాలు పడుస్తాయి, పంటలు పండుతాయి, ఏంటి ఒడ్డు గోదా బాగుంటాయి, పిల్లలు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా ఉంటారని ప్రత్యేక నమ్మకం. దానివల్ల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు సమర్పించుకుంటూ వస్తుంది. మా బంజారా సంఘం లంబాడిపేట శీతలా భవాని బోనాలు పండుగ జాతరలు జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాం. మరి మా కులస్తులందరూ ఈ పండుగని మనం తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరం కలిసిమెలిసి ఈ బోనాల పండుగని చేసుకుంటాం. బోనాల పండుగ అంటే మా కులస్తులు రైతులు పంటలకి మంచి వర్షాలు పడి పంటలు ఎంతో పుష్కలంగా పండి ఆ అమ్మవారికి దీవెనలు తీసుకుంటూ ఆ పుష్కరాలు ఆ మంచి దీవెనలు అమ్మ దీవెనలు తీసుకొని మేము ఆ అమ్మకి ఈ శీతలా పండుగ బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాఢ మాసంలో మేము చేసుకుంటాం. ఇది తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి జమానత్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. నమస్కారం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకుతో ధర్నా చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదని పోలీసులను రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు పొగాకు తీసుకువెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బేడలు సుమారు 20 తీసుకొస్తే 2 మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని, కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సరే మాకు న్యాయం జరిగేలా చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతు పోలా కాకపోతే దీన్ని ఇక్కడే మళ్ళీ బ్లాక్ ను కొనను ఇంకొకళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అలా జరగకూడదు. గోడౌన్లో జరుగుతుంది బయట పోయి జరగాలి, ఇల్లీగల్ గోడౌన్లో జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఇక్కడ బయర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయీసే ఇట్లాంటి మాకేం తెలుసు? ఇక్కడికి వచ్చి తీసుకురామంటున్నారు, ఇక్కడికి వచ్చినాక కొంటల్లా అది ప్రాబ్లం. కొంటల్లా కొనం తగ్గట్టు మళ్ళీ ఆగిపోయిన చెక్కులు మళ్ళీ ఇల్లు ఇక్కడ కొన్ని కాటేస్తున్నారు. అది 18,500 రేట్ ఇచ్చినావు, 18,500 రేట్ ఏమంటాం మేము. మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి 2,000 వేస్తావు, 3,000 వేస్తావు, 4,000 వేస్తావు, 5,000 వేస్తావు. ఎంత వేసినా చెక్కు బయటికి పోకుండా కొనమంటున్నాం. అర్థమైందా? అయితే
20 ఎత్తే 2 రాసుకుంటుండు, 18 ఎనికి పోమంటాడు. కనీసం బాడిగా ఎత్తుడు కూలి దింపుడు కూలి బాడికి కూలి రావట్లేదా? ట్రక్కు 50,000 ఎత్తే 700 రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి. బాడిగా ఎంత అర్థం చేసుకో, ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో. 2 చెక్కులు అమ్ముకోకపోతే ఏం చేయాలి? ఎడతో లాస్ట్ గోడ మూసేత్రంగా. విజయవాడ కలెక్టరేట్లో మత్స్యశాఖ అవగాహన కార్యక్రమం సందర్భంగా సంబంధిత శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగవటం, మత్స్య సంపద అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందజేస్తూ వారిని ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. జిల్లాలో చేపలు, రొయ్యల ఉత్పత్తి పెంచడానికి మత్స్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కూడా మా బాధ్యత. ఈ స్టాళ్ల ద్వారా ప్రజలకు మత్స్య పంపిణీ, పరిశ్రమలపై అవకాశాలపై అవగాహన పెంచడం ఎంతో ఉపయుక్తమని తాతయ్య అన్నారు. మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల నడక మార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ భక్తుడు లోయలోకి దూకాడు. ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని లోయలో పడిన భక్తుడిని బయటికి తీశారు. స్వల్పంగా గాయపడడంతో తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని కడప జిల్లా దోర్నపాడు గ్రామానికి చెందిన మాధవరాయుడిగా గుర్తించారు. కామారెడ్డిలోని మాతృశ్రీ హాస్పిటల్లో అరుదైన సర్జరీ జరిగింది. కృష్ణ జీవాడికి చెందిన 65 సంవత్సరాల దత్తుబాయి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ మాతృశ్రీ హాస్పిటల్కు రావడం జరిగింది. డాక్టర్ శ్రావణిక రెడ్డి పేషెంట్ను పరీక్షించి స్కానింగ్ చేయడంతో గోల్ బ్లాడర్లో రాళ్లున్నాయని నిర్ధారించి డాక్టర్ నాగేశ్వరరావు లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో సర్జరీ చేయగా 1 కాదు 2 కాదు ఏకంగా 300 పైచిలుకు రాళ్లను తొలగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నేను డాక్టర్ శ్రావణిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మాతృశ్రీ హాస్పిటల్ అండి. నిన్న మా ఓపీడీకి దత్తుబాయ్ అని 65 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ వచ్చింది. కృష్ణాజీవాడ నుండి. తను సివియర్గా అబ్డామినల్ పెయిన్తో సఫర్ అవుతుంది 1 మంత్ నుండి. స్కాన్ చేస్తే దాంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని వచ్చింది. సో తనని ఇమీడియట్గా సర్జరీకి పోస్ట్ చేసుకున్నాము. సర్జరీ చేస్తే మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆల్మోస్ట్ 250 to 300 దాకా వచ్చాయి స్టోన్స్. ఆపరేషన్ అయితే ఏం ప్రాబ్లం రాలేదు. పోస్ట్ ఆప్ కూడా ఇప్పుడు రికవరీ బాగానే ఉంది. ఇలా చేసాము. కాకపోతే ఇంత నంబర్ స్టోన్స్ అయితే ఎప్పుడు రాలేదు. మ్యాక్సిమం 80-100 వరకు అయితే ఓకే. బట్ ఇది చాలా రేర్ కేసు అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, బాలయోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామస్తులు తెలిపిన డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ హరీష్, మంత్రి సుభాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందే వచ్చినప్పటికీ జూన్, జూలై నెలల్లో వర్షాలు ఎక్కువగా లేవు. దీంతో పెట్టిన విత్తనాలు మొలకెత్తక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. కాగా రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలంగాణ వెదర్ మ్యాప్ అంచనా వేస్తోంది. అయితే వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలో ప్రవహించే కృష్ణ, గోదావరి, తుంగభద్రలకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే జూలై 23-28 మధ్య వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.